హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి పెన్షన్దారుల ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. సో పెన్షన్దారులకు సంబంధించి సర్వే అయితే చేస్తున్నారు. అయితే ఈ సర్వే నిమిత్తం పెన్షన్దారులు ఈ 35 క్వశ్చన్లకి జవాబులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. అయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఈ సర్వే అనేది చేయబోతున్నారు. అయితే మన యొక్క ఏపీలో మనకు ప్రతి ఇంటికి అధికారులతో సర్వే అనేది జరగబోతుంది. అయితే పెన్షన్దారులకు కూడా ఈ సర్వే అనేది ఉండబోతుందండి. అయితే అధికారులు మనకు వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, అలాగే వీరు పెన్షన్ అనేది ఏం చేస్తున్నారు, సో ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏమన్నా మీకు అందాయా లేదా, అలాగే మీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు ప్రజెంట్ ఏమన్నా చదువుకుంటున్నారని, లేదంటే కనుక జాబ్ పర్పస్గా జాబ్ ఏమైనా చేస్తుంటే జాబ్ చేస్తున్నారని, అలాగే ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత శాలరీ వస్తుంది, అలాగే మీకు ఇన్కమ్ అనేది ఒక సంవత్సరానికి ఎంత ఉంటుంది, ఎంతమంది సంపాదిస్తున్నారు, పూర్తిగా అన్ని విధాలుగా మనకు ఈ సర్వే అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సర్వే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సర్వే. ఈ సర్వే పేరు వచ్చేసి జనగణన సర్వే అండి. ఈ జనగణన సర్వే 2 దశలుగా అయితే చేస్తారు. ఫస్ట్ దశ అనేది మనకు రేపటి నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ సర్వే నిమిత్తం పెన్షన్దారులు కూడా కొన్ని క్వశ్చన్లకు జవాబులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే మీరు ఇచ్చేటటువంటి జవాబులు వాళ్ళైతే మొబైల్లో వాళ్ళు యాప్లో పొందుపరుచుకొని సో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆచితూచి సో జవాబు అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో ఏమైనా నిజం ఉంటేనే నిజం చెప్పండి, అబద్ధాలు అయితే చెప్పకండి, ఎందుకంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.